సిపిఐ నాయకుడు నారాయణ గారికి మతి భ్రమించిందేమో అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. కారణం ఏంటంటే ఈయన ఆ పవన్ కళ్యాణ్ ఏదో విమర్శించాలనే తాపత్రయంలో అసలు మొత్తం ఆ హిందూ ధర్మాన్ని టోటల్గా విమర్శిస్తున్నాడు. హిందూ ధార్మిక విషయాలను విమర్శిస్తున్నాడు, ఆచారాలను విమర్శిస్తున్నాడు ఈయన. సరే, అవి విమర్శించడం వరకు కొంతవరకు అయితే అసలు సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నాడంటే ముందు ఈయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మతంలో మతపరమైన విద్వేషాలని రగిల్చి ఒక మతంలో అలజడిని సృష్టించి ఆ మతాన్ని విమర్శించడం ద్వారా ఆ మతంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి సిపిఐ నారాయణ గారు ప్రయత్నిస్తున్నారు. సో ఆయన మీద ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి, సరే కేంద్రంలో ఆయనకి ఏ పదవి ఉంటే అది మనకు అనవసరం, కానీ ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పైగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా విమర్శిస్తున్నాడు. అసలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముందు ఈయన మీద చర్యలు తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే కనుక హిందువులందరూ కూడా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడుతున్నాడు. హిందువుల గురించి కూడా, హిందూ ధర్మాన్ని గురించి కూడా నారాయణ గారు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని సమర్థించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్తున్నాడంటే ఈయన ఏ స్థాయికి ఈయన మైండ్ సెట్ వెళ్ళింది అనేది ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. ఈయన్ని పిచ్చాసుపత్రిలో కూడా చేర్చాల్సిన అవసరం కనబడుతోంది.